అమ్మా డాన్స్ వెళ్తా డాన్సా? ఇప్పుడు నువ్వు డాన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తే చాలు. ప్లీజ్ అమ్మ ప్లీజ్. ఇప్పుడు నువ్వు డాన్స్ నేర్చుకొని ఇక్కడ కుప్పి గంతులు వేయాల్సిన అవసరం లేదు. డాన్స్ లేదు ఏం లేదు, బుద్ధిగా చదువుకో. అమ్మా ఊకే ఎందుకు తిడతావు? మనకు చిరాకేస్తుంది. చిరాకేస్తుందమ్మా, ఏకపోతే ఆశ్చర్యం. మీ డాడీ ఎంత కష్టపడి నీ ఫీజు కడుతున్నాడు. పక్కింటి సునీత అంటే వాళ్ళ కూతురు చూడు 198 తెచ్చుకుంది. నువ్వు ఎప్పుడు తెచ్చుకున్నావా? డాన్స్ అంట డాన్స్. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఎందుకు పోల్చావా? చిరాకా? పోల్చండి అమ్మా. నువ్వు వాళ్ళ మంచి మార్కులు తెచ్చుకో, వాళ్ళ బుద్ధిగా ఉండు, అప్పుడు పోల్చండి. అమ్మ నువ్వు ఎప్పుడు ఇంటే. A few moments later. అమ్ములు తినడానికి రా. అన్న మీద కోపం చూపించద్దు. నువ్వు బయటికి రాలేదు, నేనే వస్తా. ఫోన్ పక్కన పెట్టు. ఫోన్ 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 బుక్ ఎప్పుడైనా పట్టావా నువ్వు తినేటప్పుడు? నేను నిద్ర సమ్మర్కి ఏమైనా ప్లాన్ ఉందా లేదా? అలాంటి ప్లాన్స్ ఏం లేవు మమ్మీ. కాదప్పుడు నిద్ర, చాలా మంది సమ్మర్ వెకేషన్ లో డాన్స్ క్లాసెస్ వెళ్తారు కదా, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మీ డాడీకి చెప్తాను. అలాంటి వాటి మీద ఏం ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. భరతనాట్యం క్లాసెస్ వెళ్ళి నిద్ర, ఇంట్లో అంటే ఎలాగో బోర్ కొడుతుంది. డాన్స్ క్లాసెస్ వెళ్తాడన్నా నీకు టైం పాస్ అవుతుంది కదా. ఓకే అమ్మి, నేను వెళ్తాను. ఇంకా రెడీ కాలం ఏంటమ్ము? ఎక్కడికమ్మా? ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా పొద్దున్నే. ఏ ఫంక్షన్ కమ్మా? పిన్ని కూతురు పుట్టినరోజు అని చెప్పాను కదా పొద్దున్నే. రానమ్మా, ఊకే చుట్టాలు ఏ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయని విసిగిస్తాను. చుట్టాలంటే అవన్నీ అడుగుతానమ్మా. ఇప్పుడు నువ్వు ఫంక్షన్ రాకపోతే మనం రేపు ఫంక్షన్ చేసినప్పుడు ఎవరు రాను. రానమ్మా ప్లీజ్. 24 గంటల ఫోన్ పట్టుకుని కూర్చో. ఇలా ఫంక్షన్స్ దిగుతున్నాయి కదా, మన చుట్టాలు ఎవరో తెలిసేది. నువ్వు ఫంక్షన్కి వస్తావా రావా? ప్లీజ్ అమ్మాయి, ఒక్కసారి నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని రెడీ అవుతావా లేదా? అమ్మా నేను రెడీ కానమ్మా. అమ్ములు, ఒక స్వీట్స్, మటన్, చికెన్ అన్నీ ఉంటాయి. నేను అక్కడే లంచ్ చేసుకొని వస్తాను. నువ్వు ఇంట్లోనే అన్నం పడుకొని తిను. ఇంట్లో జాగ్రత్తగా ఉంది, సరేనా? తొందరగా అయిపోగలరు, వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అందరిని చూసి ముద్దులాడాలమ్మా. నన్ను అందరు మెచ్చుకోవాలి. కూతురు బాగుంది బాగుంది అని అందరు నన్ను మెచ్చుకోవాలి. సరే పద, నాన్న మన కోసం వెయిట్ చేస్తున్నారా? అదే మమ్మీ, ఫంక్షన్కి వెళ్దాం ఎలా వచ్చేసి ఇలా గదిగా కూర్చున్నావు. నా దగ్గర మంచి శారీ లేదు. ఈ శారీ చాలా సింపుల్ గా ఉంది. వేరే శారీకి వర్క్ చేయమని పొట్టికి పంపిస్తే వాళ్ళు ఈరోజు రాదు, రేపు వస్తుంది అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మీ ఈ సారీ కూడా నీకు చాలా బాగుంది మమ్మీ. బాగున్నా, మోడర్న్ గా ఉన్నానా? మమ్మీ తొందరగా రెడీ కాపు, నిజంగా బాగుంది సారీ. నేత్ర మహాలక్ష్మిలా ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం కదా. ఓకే మమ్మీ. మమ్మీ
అది నో మమ్మీ, అవి ఎగ్జామ్ ముందైతే మొత్తం రాసి చదివి సరే అండి నేను కునాలా